ఒకే ఒక్క ఫోన్ కాల్ థాయిలాండ్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ యువ ప్రధాని పాటోంగ్ టార్న్ షినావత్రాకు సంబంధించిన ఒక వ్యక్తిగత ఫోన్ కాల్ లీక్ అవడంతో ఆమె ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పొరుగు దేశ మాజీ ప్రధానితో మాట్లాడిన ఫోన్ కాల్ ఎలా బయటకు వచ్చిందో కానీ థాయిలాండ్ను కుదిపేస్తుంది. అధికార పదవి చేపట్టిన 10 నెలలకే ఆమె ప్రభుత్వం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ ఫోన్ కాల్ ఏంటి? ప్రభుత్వమే కూలిపోయేంత స్థాయిలో పక్క దేశం మాజీ ప్రధానితో ఆమె ఏం మాట్లాడారు, దాన్ని ఎవరు లీక్ చేశారు? ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. థాయిలాండ్ యువ ప్రధాని షినావత్రా తన పొరుగు దేశమైన కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్కి ఓ వ్యక్తిగత ఫోన్ కాల్ చేశారు. 2023 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా ఆయన కుమారుడు హున్ మానెట్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పదవిలో లేకపోయినప్పటికీ కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. ఈయనకు కొద్ది రోజుల కిందట థాయిలాండ్ ప్రధాని షినావత్రా ఫోన్ చేశారు. అంకుల్ అని సంబోధిస్తూ తన దేశ పరిస్థితుల గురించి వివరించారు. ముఖ్యంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు. అత్యంత గోప్యంగా జరిగిన వీరి ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది. థాయిలాండ్తో పాటు కంబోడియా ప్రజలంతా వినేశారు. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కొంతకాలంగా సరిహద్దు వివాదాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితిలో థాయిలాండ్ యువ ప్రధాని షిన్వత్రా పొరుగు దేశం కంబోడియా మాజీ ప్రధానితో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. లీకైన సంభాషణలో థాయ్ యువ ప్రధాని షినవత్రా తమ దేశ సైన్యాధికారిని తన ప్రత్యర్థిగా పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపింది. సైనిక జోక్యం చరిత్ర కలిగిన థాయిలాండ్లో ప్రధాని నోట వెంట వచ్చిన ఇలాంటి మాటలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మాటలు విన్న దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. ప్రధాని పదవికి షినావత్రా రాజీనామా చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ప్రధాని, ఆర్మీ చీఫ్ మధ్య ఉన్న విభేదాలు బయటకు పొక్కడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రజా వ్యతిరేకతకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రభుత్వ స్థిరత్వంపైనే తీవ్రమైన ప్రభావం చూపుతోంది. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. పరిస్థితి ఎంత జటిలంగా మారిందంటే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న భూమ్జైతాయ్ పార్టీ కూటమి నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో పార్లమెంట్లో ప్రధాని షినావత్రాకు కేవలం బొటాబొటీ మెజార్టీ మాత్రమే మిగిలింది. పార్లమెంట్లో మెజార్టీ భారీగా తగ్గిపోవడంతో షినావత్రా ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఏ క్షణమైనా రాజకీయ పార్టీల నమ్మకాన్ని కోల్పోయి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. థాయిలాండ్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం అనూహ్య పరిణామాలకు దారితీస్తోంది. ఆకస్మిక ఎన్నికలకు దారితీసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సైన్యాధిపతి స్పందన ఇంతవరకు బయటకు రాలేదు. తన బలగాన్ని గుప్పెట్లోనే ఉంచుకుని సైనిక తిరుగుబాటుకు కూడా దారితీసే ఏర్పాట్లు చేస్తుండవచ్చని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థాయిలాండ్ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు పలుమార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఈ లెక్కన ఇప్పుడు కూడా సైనిక తిరుగుబాటు జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఫోన్ కాల్ లీకేజీ వ్యవహారంపై థాయిలాండ్ ప్రధాని షినావత్రా స్పందించారు. క్షమాపణలు చెప్పినప్పటికీ పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఒక చిన్న ఫోన్ కాల్ లీకేజీ ఒక దేశ రాజకీయ భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన నిరూపిస్తుంది. రాబోయే రోజుల్లో థాయిలాండ్ రాజకీయాలు మరిన్ని అనూహ్య మలుపులకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు.